వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే తెలంగాణలో మూసీ నది పక్షాలన అని చెప్పేసి అది సంచలనంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆయుధంగా తీసుకొని దాన్ని బీద ప్రజలపైన మాత్రము పంజవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు దానిపైన ఇక్కడ సోమాజిగూడలోని యువత మూసీ సేవ్ అని చెప్పేసి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనతో పాటు తెలంగాణ విటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈ మూసీ పక్షాలన ఎవరి కోసం? ప్రధానంగా నదుల ప్రక్షాళన కానీ అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది కొత్తది కాదు. ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఎంతో ఎక్స్పర్టైజ్ ఉంది. ఐక్యరాజ్య సమితి 20 సంవత్సరాల క్రితమే ఇరాన్లో రామ్సర్ ఆడిట్ అని పెట్టింది. దాని ప్రకారం ఏంటంటే నదుల ప్రక్షాళన కానీ పునరుజ్జీవం కానీ అర్బన్ ఫ్లడ్డింగ్స్ని ఎదుర్కోవడానికి RRR ఫార్ములా ఉంది. ఫస్ట్ R ఏంటంటే రీహాబిలిటేషన్ అండ్ కంపెన్సేషన్. అంటే ఏ ప్రాజెక్టు ద్వారా అయితే ప్రజలకి నష్టం జరుగుతుందో వాళ్ళని పునరావాసం కల్పించడము, నష్టపరిహారం చేయడం. సెకండ్ R వచ్చేసి రెగ్యులరైజ్ చేయడము. హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని బిల్డింగ్లను కూలగొట్టలేం కాబట్టి ఎక్కడెక్కడైతే స్ట్రాటజికల్గా ఈ నదుల ప్రవాహానికి కానీ చెరువులకి, కుంటలకి, వర్షపు నీళ్ళ ప్రవాహానికి అడ్డగున్నాయో కొన్ని బిల్డింగ్లు తొలగిస్తూ వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి వాటి ద్వారా పెనాల్టీ వేయడం ద్వారా వచ్చిన డబ్బుతోటి మోడర్న్ టెక్నాలజీ తోటి పునరుద్ధరణ చేయడం. థర్డ్ వచ్చేసి రిమూవ్ చేయడం. అంటే ఫస్ట్ రీహాబిలిటేషన్ అండ్ కంపెన్సేషన్, సెకండ్ రెగ్యులరైజ్ చేయడము, థర్డ్ రిమూవ్ చేయడము. ఈ ఫార్ములా అనేది ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలకి చెప్పింది. అర్బన్ ఫ్లడ్స్ను ఎట్లా ఎదుర్కోవాలనేది ఒక సైంటిఫిక్ పద్ధతి. అదేవిధంగా నదుల పునరుజ్జీవం కానీ, సుందరీకరణ కానీ, ప్రక్షాళన కానీ ఈ పదాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. సుందరీకరణ అంటే బ్యూటిఫికేషన్. అంటే కడుపులో క్యాన్సర్ ఉన్నా, ఇంట్లో అప్పులున్నా, ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా కూడా పక్కింటి వాళ్ళ కోసము మనం ఇంటికి రంగులు వేసుకోవడము, ముఖానికి మేకప్ వేసుకోవడం లాంటిది. మేకప్ ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా, విద్య ముఖ్యమా అనేది అదొకటి. ఇప్పుడు మూసీ నదిని సుందరీకరణ చేస్తున్నారా? చేస్తే ఎట్లా చేస్తున్నారు? లేదు మూసీ నదిని ప్రక్షాళన అంటున్నారు. ప్రక్షాళన అంటే ఏంది? బాగు చేసుకోవడం. అంత పొల్యూషన్ అయిపోయింది, దాన్ని తిరిగి ప్రక్షాళన చేసుకోవడం. పునరుజ్జీవం అంటే నది ఎట్లుందో అట్లా తీసుకురావడం. ఈ ప్రభుత్వాలకి అవగాహన లేక, ఈ ముఖ్యమంత్రులకి అజ్ఞానంతో, అహంకారంతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఇది కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక జరిగేది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు నందనవనం అనే ప్రాజెక్ట్ చేసిరు, రాజశేఖర రెడ్డి గారు మూసీ నది ఫ్రంట్ ప్రాజెక్ట్ చేసిరు. ఇక్కడ మీకు ఉన్న అవగాహనలోనే లోపం ఉంది. ఈ మూసీ నదిని మురికి కూపంగా మార్చింది ఎవరు అంటే ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం పీకింది 70 సంవత్సరాలు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే. ఫస్ట్ దోషులు ఎవరంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఈ కెమికల్ ప్లాంట్స్కి, ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వమే కదా. మరి ఈ మూసీ నది ఒడ్డునున్న కెమికల్ ప్లాంట్స్ ఎన్నిటిని మీరు ఐడెంటిఫై చేశారు? ఎన్ని ఫార్మా కంపెనీస్ని ఐడెంటిఫై చేశారు? ఎన్ని ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేశారు? వాళ్ళకి ఏం నోటీసులు ఇచ్చారు? వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం చేయబోతున్నారు? వాళ్ళకి ఏ విధంగా పెనాల్టీ వేస్తున్నారు? ప్రజలకేమో నష్టపరిహారం ఇవ్వాలి, ఈ కంపెనీలకి పెనాల్టీ వేయాలి. మూసీ నదిని పునరుజ్జీవం చేయాలంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్కిటెక్టులు, కన్సల్టెంట్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కాదు కావాల్సింది. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్టు, సెకండ్ ఎకాలజీ ఎక్స్పర్ట్సు, బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్సు, ఆక్వాకల్చర్ ఎక్స్పర్ట్సు, ల్యాండ్ ఎక్స్పర్ట్సు, రివర్ అండ్ వాటర్ ఎక్స్పర్ట్సు, అదేవిధంగా హెల్త్ ఎక్స్పర్ట్సు. వీళ్ళందరితోటి ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేయాలి. ఎవడో డబ్బులు ఇస్తే బిల్డింగ్లు కట్టడం ఏముంది? ఇవాళ మోడర్న్ టెక్నాలజీ వచ్చినాక, కన్స్ట్రక్షన్లో, ఆర్కిటెక్ట్లో చాలా టెక్నాలజీ వచ్చినాక ఎంత అద్భుతమైన బిల్డింగ్ అయినా కట్టొచ్చు డబ్బులు ఉంటే. ఈ బిల్డింగ్లు కట్టేటోళ్ళని తీసుకొచ్చి నదిని బాగు చేయడం అంటే అక్కడే మీ అవగాహన లోపం ఉంది. మీరు మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో ఆకాశ అర్మ్యాలు, స్కై స్క్రేపర్సు పెద్ద పెద్దవి చూపించారు. అది రియల్ ఎస్టేట్ వాడు మార్కెటింగ్ చేసే ప్రజెంటేషన్ లాగా ఉంది తప్ప నదిని ఏ విధంగా పునరుజ్జీవం చేయాలి, నదిలో ఉన్న విషాలను ఏ విధంగా తీసేయాలి, నదిని ఏ విధంగా పూడిక తీసేయాలి, నదిలో ఫ్రెష్ వాటర్ ఏ విధంగా రావాలి, నది ఒడ్డు ఉన్న పేద ప్రజల జీవితాలు ఏ విధంగా కాపాడాలనేది మీకు సోయలేదు. మీరు అందుకనే ఒకసారి సుందరీకరణ అంటారు, ఒకసారి ప్రక్షాళన అంటారు, ఒకసారి పునరుజ్జీవం అంటారు. ఫస్ట్ మీరు ఏం చేయదలుచుకుంటారో స్పష్టంగా చెప్పండి. మినిమం DPR1 అన్న తయారు చేసింది ఆ ప్రభుత్వము ఇప్పటి వరకు. అంటే ఈ సుందరీకరణ అని చెప్తాడు, ఒకసారి ప్రక్షాళన అని చెప్తుండే కదా. సో ఆ DPR1 అన్న ఉందా? ఈరోజు డైరెక్ట్గా మొన్న మనం చూసినట్లయితే యాదగిరి గుట్టలోని అక్కడి నుండి భువనగిరి నుంచి పాదయాత్ర చేసిండు. రైతుల మేలు కోసమే, మంచి నీళ్ళు వస్తే పంటలు బాగా పండుతాయి అంటుండు. దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? మంచి పని ఎవరు చేసినా సపోర్ట్ చేయాలి. ముందు ఈ రాజకీయ నాయకులకి ఫస్ట్ వినే ఓపిక లేదు. వాళ్ళకి తెలిసిన హాఫ్ నాలెడ్జీ తోటి పనులు చేస్తారు. అసలు తెలియనోడికైనా చెప్పొచ్చు, అన్ని తెలిసినోడికైనా చెప్పొచ్చు. వీళ్ళకి ఏం తెలుసో కూడా ఏం తెలియదు కూడా వాళ్ళకే తెలియదు.
ఎవడో కన్సల్టెంట్లు బ్రోకర్లు ప్రపంచవ్యాప్తంగా ఈ కన్సల్టెంట్లు ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తే తిమ్మిని చేసి ఇట్లా చేస్తారు. వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో వింటారు. ఫస్ట్ ఏంటంటే సరైన అవగాహన ఉండాలి. సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. నీ అవగాహనలోనే లోపం ఉందనుకో, నీ ఆలోచన కూడా లోపం ఉంటుంది. నీ ఆలోచన కరెక్ట్గా ఉంటే నీ అభివృద్ధి కరెక్ట్గా ఉంటుంది. అంటే అవగాహన, ఆలోచన, అభివృద్ధి లేవు కాబట్టే ఈ ప్రభుత్వాలు ఇన్ని రోజులు పెట్టిన వేల కోట్ల రూపాయలు మూసీ నది మురికిలో పోసేసారు. ఇప్పటికైనా నేను ఏం చెప్తున్నా అంటే మూసీ నదిని కాపాడాలంటే, మూసీ నదిలో ఫ్రెష్ వాటర్ రావాలంటే 1000 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్ళు, అది మూసీ నది జీవనది కాదు, అనంతగిరి నుంచి వాడపల్లి వరకు వచ్చే ఒక స్ట్రీమ్లో వస్తుంది. వాటర్ వచ్చినప్పుడు వస్తాయి, రానప్పుడు రావు. మరి జీవనది లాగా మార్చితే ఫ్రెష్ వాటర్ ఉంటాయి. 1000 కోట్ల రూపాయలు ఉంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, 1000 కోట్ల రూపాయలు ఈజ్ ఇనఫ్ ఫర్ మూసీ నదిలో ఫ్రెష్ వాటర్ పోయడానికి, గోదావరి నీళ్ళు. మూసీ నదిలో మురికిని తీసి అది ట్రీట్మెంట్ చేయడానికి 4000 కోట్లు ఉంటే సరిపోతుంది. 5000 కోట్ల రూపాయలతో మూసీ నదిలో మురికిని తీయచ్చు, 1000 కోట్ల రూపాయలతో నీళ్లు పోయొచ్చు. మరి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఎందుకంటే కమిషన్లు మింగడానికి. వీళ్ళు చేయబోయే అభివృద్ధి ఏంటంటే ప్రకృతిని ప్రకృతిలాగా ఉంచాలి, నదిని నదిలాగా ఉంచకుండా నదిలో సిమెంట్ పోసి, కాంక్రీట్ వేసి, ఐరన్ వేసి, కరప్షన్ చేసి, కమిషన్లు కొట్టేస్తే 1,50,000 కోట్లు అవుతాయి. నదిని నదిలాగా ఉంచడానికి 2,00,000 కోట్లు అక్కర్లే. ఈయన చెప్పే సుందరీకరణ, పునరుజ్జీవము, ప్రక్షాళన అన్ని కలిపి కూడా ప్రపంచ స్థాయి చేయాలన్నా కూడా 25 కోట్లు చాలా ఎక్కువ. ఈయనకి ఇప్పుడు పేరు రావాలి, ఉన్నప్పుడే దాచుకోవాలి, దోచుకోవాలి. అబ్బో ఆయన ఎటు చూసినా కేసీఆర్ కనబడుతున్నాడు, మరి నేను ముఖ్యమంత్రి కూడా ఏం పీకాలి, ఓహో మూసీ కట్టడానికి ఏం లేవు. ఈ మూసీ నది పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచో, జపాన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచో చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోటి ప్రజల జీవితాలు తనఖా పెట్టి కొన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి మింగడం, దాచుకోవడము, దోచుకోవడం తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మూసీ నదిని కాలుష్యితం చేసింది ఎవడు, మూసీ నదిని దోచుకున్నది ఎవడు? మీరు నిరంతరం ప్రజల గురించి, ప్రజల సేవ చేయడానికి మీరు ముందుకు వస్తున్నారు. ఎన్నో ఇటువంటి మీటింగ్లలో మీరు పాల్గొంటున్నారు. సో సీఎం మూసీకి ఎవరు అడ్డొచ్చినా బుల్డోజర్ లెక్కవలసిందే, రక్తపాతం సృష్టిస్తా అని చెప్తున్నాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు? రాజకీయ నాయకులే కావచ్చు, మీలాంటి ప్రజా సంఘాల వాళ్ళపైన కూడా ఇలాంటి ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటున్నారు జనాలు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అలాంటి సీఎం అలాంటి మాటలు మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రిగా? ఇప్పుడు పాపం ముఖ్యమంత్రి గారు చదువుకుంది డిగ్రీ, ఆయనకి ఎక్స్పోజర్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, వినే ఓపిక లేదు, అజ్ఞానము అహంకారంతో అంధకారంలోకి పోతారు. బుల్డోజర్లతో తొక్కిస్తా అంటున్నావు, తొక్కి మరి ఎంతమంది తొక్కిస్తావు? మూసీ నది పక్కన పేద ప్రజలంతా మాకు ఇక్కడే ఉంటాం అంటున్నారు. మరి అందరిని చంపి నువ్వు ప్రాజెక్ట్ కడతావా? ఈ ఏదో సినిమా డైలాగులు, ఎవడో సునీల్ కనుగోలు గాడో ఎవడో కన్సల్టెంట్ పెట్టుకుంటే ఈ మధ్య సినిమా డైలాగులు, రాజకీయ నాయకులు సినిమా వాళ్ళకన్నా ఎక్కువ నటించడం కాదు, జీవిస్తున్నారు. మీరు ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, మిమ్మల్ని మీ అధికారంలోంచి తీసేస్తే మీ ఇంట్లో వాచ్మెన్ కూడా మిమ్మల్ని దేకడు. ఏ రాజకీయ నాయకులైనా, ఏ పార్టీలైనా మీ పరిమితిలో, మీ పరిధిలో ఉండండి. ఈ సినిమా డైలాగుల కోసము లేకపోతే టీవీ ఛానళ్ళు చూపిస్తున్నాయి కదా అని మాట్లాడితే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గంటారు. ఒక ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిలాగా మాట్లాడితే గౌరవం ఉంటుంది. లేదు నేను రౌడీలాగా మాట్లాడతా అంటే నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చూపించారు. నువ్వు బుల్డోజర్ పెట్టి తొక్కిస్తే మరి చూస్తూ ప్రజలంతా 3 కోట్ల మంది ప్రజలు, తెలంగాణ ప్రజలు తిరగబడితే నిజాం రాజుకు పట్టిన గది పడుతుంది. మన షేక్ హసీనా ఇట్లనే అనుకుంది, ఏమైంది పారిపోయి వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు ఏం తెలియదనే విషయం తెలుసుకోండి. ఫస్ట్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడండి, ఒక చిత్తశుద్ధితో చేయండి. మూసీని కాపాడమని మేము కోరుతున్నాం. మంచి పని రేవంత్ రెడ్డి చేసినా, కేసీఆర్ చేసినా, ఎల్ఐఏ చేసినా, మల్లిగాడు చేసినా సపోర్ట్ చేస్తాం. మంచి పని పేరుతో దందా చేస్తామంటే మూసీ నదిలో మురుగులోనే ముంచి సాగుతాం. టోటల్గా ఇప్పుడు అన్ని ఇండ్లు కూలిపోతున్నాయన్న. ఇప్పుడు ఇదే తీసుకొని పోతుంటే ఇప్పుడు మూసీకి సంబంధించిన ఎంతమంది, ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి, ఇట్లా ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాని ఒక లెక్కలోకి తీసుకొని వస్తుండు సీఎం. ఏ ప్రాజెక్టు చేసేటప్పుడైనా, పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు ఒక 10% 20% నష్టం ఉంటుంది. అక్కడ బాధితుల్ని మీరు భాగస్వామ్యాలు చేసి మీరు చేసే అభివృద్ధి ప్రణాళికలో పార్టిసిపేట్ చేయించండి. వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారో కంపెన్సేషన్ ఇవ్వండి. ల్యాండ్ యాక్ట్ ప్రకారం మార్కెట్ రేటుతో 3 రెట్లు నష్టపరిహారం ఇవ్వండి. ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, జీవితాలు కోల్పోయిన వాళ్ళకి జీవితాలు ఇవ్వండి, లైవ్లీవుడ్స్ ఇవ్వండి. మీరు అంతకన్నా మెరుగైన జీవితం ఇస్తా అంటే ఎవడైనా వస్తాడు కదా. అక్కడ ఉన్న పేద ప్రజలు ఇక్కడే సస్తామని ఎందుకు అంటున్నారు? వాళ్ళకి అంతకన్నా బెటర్ మీరు ఇవ్వలేకపోతున్నారు కదా. మీ చేతగాని ప్రభుత్వాల వల్ల, మీ అనాలోచిత నిర్ణయాల వల్ల, మీ అవినీతి నిర్ణయాల వల్ల కనీసం మూసీ నది ఉన్న పేద ప్రజలకి మెరుగైన జీవితం ఇస్తామని నమ్మకం కలిగించండి. లేకపోతే ఇది కూడా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఉంటుంది. 4th సిటీయా, ఫ్యూచర్ సిటీయా, గుంపు మేస్త్రియా, ఇప్పటికే మీ గురించి మీ ఇజ్జత్ మొత్తం పోయింది. మీకు ఇజ్జత్ లేదనే ఇజ్జత్ కూడా లేదు, తెలియదు మీకు. కాబట్టి ఇంకా ఇజ్జత్ తీసుకోకండి. మన ఇజ్జత్ ఎవరు తీస్తే పోదు, మనం చేసే పనుల వల్లనే పోతుంది. ఇది ఎవరైనా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, నేనైనా, నువ్వైనా, మోడీ అయినా, మనము
చేసే పనుల ద్వారా మన పరపతి పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఇలా 11 ఏళ్ల కాలంలో మూసీ నది మురికిలో మురుగు వాసన వస్తుంది నీ పేరు. కాబట్టి ఇప్పటికైనా 4 సంవత్సరాల టైం ఉంది. దయచేసి మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో బుల్డోజర్తో తొక్కిస్తా, లాగులో తొండలేస్తా, గుడ్లు పీకి గోళీలు ఆడతా అంటే నిన్ను కూడా ఒక రౌడీలాగా చూస్తారు, ముఖ్యమంత్రి లాగా చూడరు. దయచేసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే భాష వల్ల ముఖ్యమంత్రి సీటుకు గౌరవాన్ని తీసుకురమని కోరుతున్నా. మూసీ నదిని కాపాడాల్సిందే, మూసీ నదిని రక్షించాల్సిందే. మూసీ నదిని కాపాడడం తప్పేం కాదు, కానీ ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి వారు చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి స్థాయిని బట్టి ముఖ్యమంత్రి లాగానే మాట్లాడాలి తప్ప కానీ ఏదో వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మూసీ ఒడ్డున ఉన్న ప్రజలకు మాత్రము సరైన సౌకర్యాలు కల్పించాలి, అవసరమైతే ఉద్యోగాలు కల్పించాలి. వాళ్ళ ఎంతైతే వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకు డబల్ ఇచ్చే వాళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేసి సుందరీకరణ చేస్తే తప్పేం లేదు. సో కానీ వాళ్ళను ఇష్టానుసారంగా బుల్డోజర్లు ఎక్కిస్తాము, రాజకీయ నాయకుల పైన ప్రజా సంఘాల పైన అనడం మాత్రము ముఖ్యమంత్రి మాట్లాడము ఎంతవరకు అది సబవం కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.